ఐమాక్స్ లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. ప్రేక్షకులకు చిన్నారి పెళ్లి కూతురుగా పరిచయమై సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్ గా దగ్గరైన యువ నటి అవికా గౌర్ తన జీవితంలో ఓ ముఖ్యమైన ఘట్టానికి అడుగులు వేశారు. తన ప్రియుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మిలింద్ చాంద్వానీని పెళ్లి చేసుకోబోతున్నారు. మిలింద్ తో ఎంగేజ్మెంట్ అయినట్టు ఆమె అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. గత కొంతకాలంగా అవికా గౌర్ అండ్ మిలింద్ చాంద్వానీ రిలేషన్షిప్ లో ఉన్నారు. వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోస్, వారి మధ్యలో ఉన్న క్లోజ్నెస్ సోషల్ మీడియాలో తరచూ మనం చూస్తూనే ఉన్నాం. తమ ప్రేమ బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళ్తూ వీరిద్దరూ ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని అవికా గౌర్ స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఇది నిజమైన శుభవార్తే అంటూ ఓ పోస్ట్ ద్వారా తన సంతోషాన్ని పంచుకున్నారు. ఎంగేజ్మెంట్ కి సంబంధించిన కొన్ని ఫోటోస్ ని కూడా అవికా షేర్ చేశారు. మెగా డాటర్ నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ తో ప్రొడ్యూసర్ గా సక్సెస్ఫుల్ గా జర్నీ కొనసాగిస్తోంది. కమిటీ కుర్రోళ్ళు సూపర్ హిట్ తర్వాత ఆమె సెకండ్ ఫీచర్ ఫిల్మ్ ప్రొడక్షన్ నెంబర్ 2 కోసం ఎగ్జైటింగ్ అప్డేట్ రిలీజ్ చేశారు. ఈ మూవీలో 3 ఏళ్ల నుండి 6 ఏళ్ల వరకు చిన్నారి బాలికల కోసం కాస్టింగ్ కాల్ అనౌన్స్ చేసింది. ఈ ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేస్తోంది మానస శర్మ. ఈ సినిమాలో లీడ్ రోల్ లో సంగీత్ శోభన్ కనిపించబోతున్నాడు. ఈ ఫీల్ గుడ్ ఫిల్మ్ 2026 సమ్మర్ లో రిలీజ్ అవ్వబోతుంది. నిహారిక మరోసారి న్యూ టాలెంట్ ని ప్రమోట్ చేస్తూ తెలుగు సినిమాకి ఫ్రెష్ వైబ్ తీసుకొస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో విక్టరీ వెంకటేష్ భారీ హిట్ ని తన అకౌంట్ లో వేసుకున్నారు. 2025 సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి కామెడీ, వెంకీ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దాంతో వెంకటేష్ తదుపరి ప్రాజెక్ట్ పై ఆసక్తి నెలకొంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో వెంకీ సినిమా ఉంటుందని వార్తలు రాగా రీసెంట్ గా నిర్మాత సూర్యదేవర నాగవంశీ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. నిర్మాత నాగవంశీ ఎక్స్ లో ఓ పోస్ట్ చేశారు. డైరెక్టర్ త్రివిక్రమ్ తదుపరి 2 ప్రాజెక్ట్స్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ వెంకటేష్ తో లాక్ అయ్యాయి. మిగతావన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే. ఒకవేళ త్రివిక్రమ్ సినిమాలు కన్ఫర్మ్ అయితే నేనే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తా అంటూ నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. త్రివిక్రమ్ ముందుగా వెంకటేష్ తో సినిమా చేస్తారని తెలుస్తోంది. జూలై లేదా ఆగస్ట్ లో ఈ సినిమా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించనున్న గద్దర్ సినిమా అవార్డ్స్ కార్యక్రమం ఈ నెల 14వ తేదీన హైదరాబాద్ లోని హైటెక్స్ లో ఘనంగా జరగనుంది. ఉత్తమ చిత్రంగా ఎంపికైన ప్రతి సినిమాకి సంబంధించి 4 అవార్డ్స్ ఇవ్వనున్నారు. ఆ సినిమా హీరో, హీరోయిన్, దర్శకుడు, నిర్మాత ఇలా 4 కీలక వ్యక్తులకు పురస్కారాలు అందజేయనున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు వెల్లడించారు. టాలీవుడ్ ని ఏలేసి కొంచెం గ్యాప్ ఇచ్చిన ముద్దుగుమ్మ తిరిగి రేస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇన్నాళ్లు సైలెంట్ మోడ్ లో ఉన్న స్వీటీ పవర్ఫుల్ రోల్స్ కి కేర్ ఆఫ్ గా మారబోతోంది. ఇప్పటికే తన మేనియాని కొనసాగించిన ఈ బ్యూటీ ఇప్పుడు అంతకు మించిన రోల్ చేయబోతుండడం సెన్సేషన్ గా మారింది. కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లోకి అనుష్క ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఎల్యూసీలో భాగంగా తెరకెక్కనున్న ఖైదీ 2 లో ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ. ఈ మూవీలో లేడీ డాన్ గా అనుష్క కనిపించబోతోందట. ఈ క్యారెక్టర్ సినిమాకే హైలైట్ గా ఉండనుందని, రఫ్ అండ్ రగెడ్ లుక్ లో స్వీటీ కనిపించబోతుందని తెలుస్తోంది.